నగరం శివార్లలో ఉన్న ఒక హైరైజ్ అపార్ట్మెంట్. వర్షం ధాటికి కరెంట్ పోయి వస్తుంది. కిరణ్ తన ఆఫీస్ పని ముగించుకొని నీరసంగా అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టాడు. వాచ్మెన్ తన క్యాబిన్లో నిద్రపోతున్నాడు. లిఫ్ట్ కోసం బటన్ నొక్కగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. కిరణ్ లిఫ్టులోకి వెళ్ళగానే వెనుక నుండి మరో ఇద్దరు వేగంగా వచ్చి ఎక్కారు. ఒకరు డాక్టర్, తెల్లకోటు వేసుకొని చేతిలో మెడికల్ కిట్ పట్టుకొని చాలా కంగారుగా ఉన్నాడు. రెండో వ్యక్తి సెక్యూరిటీ గార్డ్. యూనిఫామ్లో ఉన్నాడు, కానీ అతని ముఖం చాలా తెల్లగా, ప్రాణం లేనట్టుగా ఉంది. కిరణ్ 15వ అంతస్తు బటన్ నొక్కాడు. లిఫ్ట్ నెమ్మదిగా పైకి కదలడం మొదలైంది. లిఫ్ట్ 4వ అంతస్తు దాటాక లైట్లు ఫ్లిక్కర్ అవ్వడం మొదలైంది. 8వ అంతస్తు రాగానే లిఫ్ట్ ఒక్కసారిగా ఆగింది. ఎవరూ బటన్ నొక్కకపోయినా తలుపులు తెరుచుకున్నాయి. బయట కారిడార్ మొత్తం చీకటిగా ఉంది. డాక్టర్ భయంతో వణికిపోతూ వెంటనే క్లోజ్ బటన్ గట్టిగా నొక్కాడు. కిరణ్, ఏమైంది డాక్టర్? ఎందుకంత కంగారు పడుతున్నారు? నువ్వు చూడలేదా? అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె మనల్ని లోపలికి రమ్మని పిలుస్తుందని డాక్టర్ అన్నాడు. అప్పుడు కిరణ్, అక్కడ ఎవరూ లేరు డాక్టర్. ఆమె చనిపోయింది కిరణ్. ఆమె చేతికి ఎర్రటి హాస్పిటల్ దారం ఉంది. నేను డాక్టర్ని. చనిపోయిన వారిని గుర్తుపట్టగలను. చనిపోయిన ఆత్మలు మనల్ని తాకితే మనం కూడా చనిపోతాం. లిఫ్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. సార్, మీరు చెప్పింది నిజమే. ఈ 8వ అంతస్తులో ఏడాది క్రితం ఒక అమ్మాయి లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయింది. అప్పటి నుండి ఆమె ఇలాగే కనిపిస్తూ ఉంది. కిరణ్కి ఒళ్ళు గగురు పొడిచింది. కానీ డాక్టర్ మాత్రం సెక్యూరిటీ గార్డ్ వైపు వింతగా చూస్తున్నాడు. డాక్టర్ కిరణ్తో ఇలా అన్నాడు. కిరణ్, ఈ గార్డు వైపు చూడు. అతని యూనిఫామ్ మీద ఉన్న నేమ్ ట్యాగ్ మీద రక్తం మరకలు ఉన్నాయి. అతను కూడా మనిషిలా అనిపించడం లేదు. సడన్గా లిఫ్ట్ 13వ అంతస్తులో ఆగింది. ఈసారి డాక్టర్ భయంతో కిరణ్ చేయి పట్టుకున్నాడు. కిరణ్, నీ చేతికి కూడా ఎర్రటి దారం ఉంది. నువ్వు కూడా చనిపోయావా అని అన్నాడు డాక్టర్. కిరణ్ తన చేయి చూసుకున్నాడు. అది హాస్పిటల్ దారం కాదు, తన తల్లి తనకి కట్టిన రక్షాబంధనం. లేదు డాక్టర్, ఇది గుడిలో కట్టిన దారం. కానీ మీ చేతికి కూడా ఏదో ఉంది చూడండి. డాక్టర్ తన చేయి చూసుకున్నాడు. అతని చేతికి నిజంగానే హాస్పిటల్ డెడ్ బాడీ ట్యాగ్ ఉంది. అప్పుడు సెక్యూరిటీ గార్డ్ నవ్వుతూ తన టోపీ తీశాడు. అతని తల వెనుక భాగం పూర్తిగా నలిగిపోయి ఉంది. గార్డ్ అన్నాడు, సార్, మేమిద్దరం ఏడాది క్రితం అదే ప్రమాదంలో చనిపోయాం. ఆ అమ్మాయి మమ్మల్ని పిలుస్తుంది, కానీ మేము నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. లిఫ్ట్ లైట్లు పూర్తిగా ఆగిపోయాయి. కిరణ్ గట్టిగా అరుస్తూ తన దగ్గర ఉన్న దేవుడి దారాన్ని గట్టిగా పట్టుకున్నాడు. మళ్ళీ లైట్లు వెలిగేసరికి లిఫ్ట్ 15వ అంతస్తులో ఉంది. లిఫ్టులో ఎవరూ లేరు. కిరణ్ ఒక్కడే ఉన్నాడు. చెమటలు పట్టి వణుకుతూ తన ఫ్లాట్లోకి వెళ్ళాడు. సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్. నగరంలోని అపార్ట్మెంట్లో లిఫ్ట్ తెగి పడి 3 మరణం. మృతులలో ఒక డాక్టర్, ఒక సెక్యూరిటీ గార్డ్ మరియు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. కిరణ్ షాక్ అయ్యాడు. నేను బ్రతికే ఉన్నాను కదా, మరి నా పేరెందుకు వచ్చింది అని అనుకుంటూ అద్దం ముందుకు వెళ్ళాడు. అద్దంలో కిరణ్ ప్రతిబింబం లేదు. తను నిలబడిన చోట నేల మీద రక్తం చుక్కలు ఉన్నాయి. లిఫ్టులో ఆ 2 ఆత్మలు తనను రక్షించలేదు. తనని ఆల్రెడీ వాళ్ళ లోకంలోకి తీసుకెళ్ళిపోయాయి అని అర్థమవుతుంది. కిరణ్ కిటికీలో నుంచి కిందకి చూస్తే అక్కడ లిఫ్ట్ ప్రమాదం జరిగిన చోట తన శవం పడి ఉంది.